ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మరి ఈ డైలీ బ్రెడ్ను ఉదయకాల సమయంలో వింటున్నట్టు ప్రియులారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు ప్రార్థన ఆలకించువాడు, మరి ఆయన నీకు తోడుగా ఉండువాడు. ఆయన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తోడుగా ఆయన నీతో ఉన్నాడంటే, మీతో ఉన్నాడంటే భయపడని అవసరం లేదు. నిరాశ, నిస్పృహ, అల్ప విశ్వాసము, భయము, పిరికితనము ఇవన్నీ కూడా సాతాను నుండి వచ్చినవి. అర్థం చేసుకోండి. భయాలు, అల్ప విశ్వాసము కదండి, నిరాశ, నిస్పృహ, ఆందోళనలు ఇవన్నీ కూడా సాతాను కలిగించినవే, పుట్టించినయే. జ్ఞాపకం పెట్టుకోండి. ధైర్యంగా ఉండండి. నీతిమంతులంట సింహం వలె ధైర్యంగా ఉంటారంట. మంచి రోజులు కూడా దేవుడు ఇస్తాడు అతి త్వరలో. ఈ 2025 సంవత్సరంలోనే ఇదిగో ఆరంభమయ్యాయి. కొందరికి మంచి రోజులు ఆరంభమయ్యాయి. ఈ జనవరి మాసంలోనే మీకు కూడా ఆరంభమవుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు ఎంత అండి? 27 కదా. ఈ నెలలో మరి ఇంకా జస్ట్ 4 రోజులు మిగిలి ఉన్నాయి అంతే కదా. ఎన్ని రోజులండి? 4 రోజులు మాత్రం. 31 ఉందా? 31. 4 రోజులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ 4 రోజుల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ 4 రోజుల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయటానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. దైవజనులారు ఎవరైనా, సేవకులు ఎవరైనా ఈ వాక్యం వింటా ఉంటే, మీ పరిచర్యలో కూడా దేవుడు, మన పరిచర్యలో కూడా దేవుడు ఈ 4 రోజుల్లో, జనవరి మాసంలో మిగిలిన 4 రోజుల్లో కూడా దేవుడు మరి కృంగిపోతున్నారా దైవ సేవకులారా, దైవజనుడా, కృంగిపోతున్నావు పరిచర్య విషయంలో? నీ జీవితంలో కూడా 4 రోజుల్లో దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిగా, అద్భుతంగా పరిచర్యను మలుపు తిప్పేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా. సరే అండి, మరి దేవునికి స్తోత్రం. అందుని బట్టి మనసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుతామా? స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రేమటి వారలారా, దేవుళ్ళారా, మరి స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రం, పరిపూర్ణమైన స్వాతంత్రం, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియులారా, మరి మనము ఈ జనవరి అయిన సరికి 26, 27 అయిన సరికి, 26 అయిన సరికి నేను రోజు జరుపుకున్నాం కదండి, గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కదండి. ప్రియులారా, సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజు మరి రాజ్యాంగాలు, శాసనాలు, రాజ్యాంగాలు అన్నీ కూడా మరి హక్కులు రాజ్యాంగం కల్పించింది. ప్రతి పౌరునికి, ఇండియన్ సిటిజన్కి, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన రోజు, రాజ్యాంగం పుట్టుకొచ్చిన రోజు. అందరూ, అన్ని జాతుల వారు, అన్ని కులస్తుల వారు, అన్ని మతస్థుల వారు, అందరికీ హక్కునిచ్చింది ఆ పుస్తకం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక రాజ్యాంగమే కదండి, ఒక రాజ్యాంగమే, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగమే ఇన్నాళ్ళు మనల్ని బ్రతికిస్తూ వస్తుంది. ఒక తాటి మీద పెట్టింది మనల్ని, ఒక తాటి మీద పెట్టింది. అనేక మతాల, అనేక వర్గాల కలయిక మన దేశం కదండి. అందరినీ కలుపుకొని అందరికీ సమానమైన మరి న్యాయం తీరుస్తూ అందరినీ క్షేమంగా, సుఖంగా ఉంచుతుంది రాజ్యాంగం. స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం గురించి మనము తెలుసుకుందామండి. ఆత్మానుసారమైన విషయాలను నేను మాట్లాడతాను. ఏమండి, భౌతికపరమైన స్వాతంత్రం మనకు వచ్చేసింది, సంపూర్ణ స్వాతంత్రం మనకు వచ్చేసింది. ఎవరు మన మీద ప్రభువులు లేరు. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ఇతర దేశస్తులు? ఎవరు లేరు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, మనకు స్వాతంత్రం వచ్చేసింది. మనమే ప్రభువులం కదండి, మనమే ప్రభువులం. మన ఓటు హక్కు వచ్చేసాయి, అన్ని హక్కులు మరి పరిపూర్ణంగా వచ్చేసాయి అన్నమాట. మనకంటూ ఒక కరెన్సీ కూడా వచ్చేసింది కదండి, అన్నీ వచ్చేసినట్టే కదా.
ప్రియమైన వాళ్ళ అంటే మనము సంపూర్ణమైన స్వాతంత్రంలో ఉన్నాం. అయితే ఆత్మ సంబంధంగా మనము కాస్త తెలుసుకుందాం. ఆత్మ సంబంధంగా ఈ డైలీ బ్రెడ్లో పరిశుద్ధ గ్రంథములో నుండి, బైబిల్లో నుండి ఏమండి ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం కూడా ఒక ధర్మశాస్త్రం. ఇది ఏంటంటే ఇది ధర్మశాస్త్రం. ఇశ్రాయేలు ప్రజలకు చూడండి కొన్ని విషయాలు నేను చెప్తాను. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మీరు చదివితే దేవుడైన యెహోవా మోషేతో అహరోను మీరు ప్రజలను లెక్కించండి, స్త్రీలను పురుషులను పిల్లలను అందరినీ లెక్కించండి, అలాగే యుద్ధం చేసేవారిని 20 సంవత్సరాలు పైబడిన వారిని కూడా లెక్కించి వారి మరి వాటి ప్రకారంగా వారిని నియమించండి, వేరు చేయండి అని అక్కడ మనం చూస్తాం. అంటే లెక్కించడము. చెప్పండి ఏంటంటే లెక్కించడము అంటే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. వారికి కూడా పరిపూర్ణమైన స్వాతంత్రం కలిగింది. ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం వారికి ఒక చట్టం లేదు, వారికి ఒక శాసనం లేదు, ఏమీ లేదు కదండి. వారు విడిపింపబడిన తర్వాత వారికంటూ దేవుడు సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చాడు, ఓ దేశం ఇచ్చాడు. ప్రియమైన వారలారా, మరి ఎన్ని కూడా భౌతికపరమైన ఇహలోక సంబంధమైన స్వాతంత్రం, సంబంధమైన స్వాతంత్రం. చూడండి, మరి ఆత్మ సంబంధమైన ఒక స్వాతంత్రం ఉంది, అలాగే భౌతికపరమైన అని చెప్పాను కదా. గాంధీ మహాత్ముడు ఏమన్నాడని, ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా ఏ భయము ఏ బాధ బందిరి లేకుండా ఏంటండి మరి ఎలాంటి భయాలు లేకుండా తిన్నగా తన ఇంటికి చేరడమే, అలా వీధుల్లో నడిచి వెళ్ళడమే నిజమైన స్వాతంత్రం అన్నారు గాంధీజీ గారు. నిజమే కదండి. మరి ఈరోజు పగటిపూట ఒక అమ్మాయి వెళ్ళటానికే భయపడతా ఉంది కదండి. స్వాతంత్రం మనకి మరి మహానుభావులు చాలామంది తీసుకొచ్చారు. అది పరిపూర్ణతలోనికి రావాలి. నిజంగా ఇవన్నీ ఎప్పుడైతే ఈ నేరాలు, ఎప్పుడైతే ఈ ఘోరాలు నేరాలు, ఈ పైశాచికమైన కొన్ని అసాంఘికమైన కొన్ని నీచమైన తుచ్చమైన ఎప్పుడైతే మనుషుల నుండి పోతాయో, మానవత్వం కలిగి మనుషుల్లో ఎవరైతే బ్రతికినప్పుడే అందరూ అలా బ్రతికినప్పుడే నిజమైన స్వాతంత్రం అనేది చూడగలము. కొన్ని దేశాల్లో నేను చదివాను, విన్నాను కూడా. కొన్ని దేశాల్లో అసలు క్రైమ్స్ 5% ఉంటుందంట. ఎంతండి? 5% ఉంటుందంట. 5% కూడా ఇప్పుడు మొదలైందంట. ఒకప్పుడైతే అసలు పోలీస్ స్టేషన్లు అసలు ఇంకా ఈ పోలీస్ అనే వ్యవస్థ లేదంట ఆ దేశంలో. ఎందుకంటే క్రైస్తవ దేశం, అది క్రైస్తవ దేశం కాబట్టి అక్కడ లేదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత 5% పోలీస్ స్టేషన్లు వచ్చాయి, అవి వచ్చాయి. కారణం ఏంటంటే 5% క్రైమ్స్ పెరిగాయంట. ఎందుకు చెప్తున్నానంటే మరి ఏమి లేవన్ను అందరూ అంటే ఎలాంటి మన పోలీస్ స్టేషన్లే కానీ కోర్టులే కానీ న్యాయమూర్తులే కానీ ఎవ్వరు లేరండి ఆ దేశంలో. అంటే మరి అది ఎలా ఏలారు, మరి ఎలా జరిగిందంటే ఎలా సాధ్యం అంటే అందరూ సంపూర్ణమైన స్వాతంత్రం కింద ఉన్నారంటే దేవుని వాక్యం వారికి బైబిల్ ఇవ్వబడింది, ధర్మశాస్త్రం ఈ శాసనం ఇవ్వబడింది. కాబట్టి ఇలాంటి మరి నేరాలు ఘోరాలు జరగకుండా దైవ భయం కలిగి ఉన్నారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి నేను చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి శ్రద్ధ ఆలకించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, యేసుప్రభు ఏమిటోనండి, నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే
ఎందులో నిలిచి ఉండాలంట? నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నిలిచి ఉండడం అంటే మరి వాక్యము, ఆ అనుభవం నీకు ఉండాలి. అనుభవించు. వాక్యంలో ఉంటున్నట్టు మరి ఏంటండి, అందులో ఉన్న సత్యము, అందులో ఉన్న అది అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్. ఏదో చదవడము, ఏదో గుండెలో పెట్టుకోవడం కాకుండా ఆ వాక్యాన్ని నీ చేతుల్లో పెట్టుకో, నీ చేతుల్లో చూపించు. అప్పుడు నువ్వు సత్యంలో ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే నీకు పరిపూర్ణమైన స్వాతంత్రం అనేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా పాపపు అనే దాస్యం కింద ఉంటే, దానికి దాసులుగా, పాపానికి దాసులుగా ఉంటే స్వాతంత్రం లేనట్టే. చూడండి, కొందరు కొన్నిటికి అడిక్ట్స్ అవుతూ ఉంటారు. అది లేకుండా ఉండలేరు కదండి. మంచి అయితే పర్వాలేదు, కానీ చెడ్డవాడి విషయంలో తాగేవాడు చూడండి, వాడికి మరి తాగడమే కాకుండా అబద్ధాలు ఆడేవాడు చూడండి, అదొక వ్యసనంగా మార్చుకుని వాడు బ్రతకలేడుగా కదా. ఎవరు అబద్ధం ఆడితేనే వస్తాయి డబ్బులు, అబద్ధం ఆడాలి, అదొక పాపం అని వాక్యం అంటా ఉంది. ఇప్పుడు దానికి బానిస అయిపోయాడు కదా. ఇప్పుడు ఆ పాపము, అబద్ధం అనే పాపము నీకు మాలిక్గా, అంటే యజమానుడిగా ఉండిపోయింది. నీకు స్వాతంత్రం ఉండదు. నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. చురుకు అంటిస్తూ ఉంటుంది. చురుగ్గా ఉంటుంది. అంటే చురుకు తగులుతూ ఉంటుంది. నీ మనస్సాక్షిలో చురుకు తగులుతూ ఉంటుంది. నొప్పి తగులుతూ ఉంటుంది. చేసేవాడు, అబద్ధం ఆడేవాడు, అబద్ధం అని కూడా వాడికి భయం కలుగుతూ ఉంటుంది. కానీ చంపుకొని పాపానికి దాసుడైపోతాడు. ఇంకొకటి 2 వాక్యాలు చూపిస్తానండి ప్రియులారా. యోహాను సువార్త చదివాం కదా. ఇప్పుడు స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రోమా 6:17-18. రోమీయులకు రాసిన పత్రిక 6:17-18. మీరు పాపములకు దాసులై ఉంటేరు కానీ ఏ ఉపదేశములకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతీరి. ఎందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు పాపములకు దాసులై ఉంటుంది. పాపానికి దాసులు ఉంటే స్వాతంత్రం ఉంటుందా? పాపం చేసేవారికి ఏమనుంటున్నారా? వారి యజమానుడు ఎవరు? వాడు యజమానుడు ఎవరు? దుష్టుడు, అపవాది కదా, పాపం. అప్పుడు ఆ వ్యక్తికి మరి కుటుంబంలో కానీ తన గుండెల్లో కానీ స్వాతంత్రం ఉండదు. మరి ఎందులో ఉన్నట్టు? భయాల్లో ఉన్నట్టు. ఏంటండి? భయాల్లో ఉన్నట్టే. ఇక్కడ ఏమంటున్నాడు 17-18లో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితీరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారి పాపలను విమోచింపబడి నీతికి దాసులైతేరి. నీతికి కదా, ఉపదేశములకు అప్పగింపబడిన వారమై. ఉపదేశం అంటే అది ఆజ్ఞలతో కూడింది. దేంతో కూడిందండి? ఆజ్ఞలతో కూడిన బోధకును లోబడితేనే, అక్కడ అంటే లోబడిన వారే నీతికి మీరు దాసులయ్యారు. నీతికి అంటే మీకేం కలిగింది? సంపూర్ణమైన స్వాతంత్రములో ఉన్నారు. ప్రియమైన దేవులారా, ఉపదేశములకు అంటే ఆజ్ఞలతో కూడిన బోధకు మీరు లోబడి ఉంటేనే నిజమైన స్వాతంత్రం. మరి ఇప్పుడు జరుపుకుంటున్న ఈ స్వాతంత్రం మనం సంతోషంగా, హ్యాపీ అంటూ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే భౌతికంగా కొందరు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మన మీద కొన్ని వందల సంవత్సరాలు ఏలుబడి చేసి మనల్ని హింసించి నానా యాతలు పెట్టి ప్రాణాలు తీసేస్తారు కొందరు. మరి వారి నుండి మనకు విముక్తి కలిగింది. అలాగే మనల్ని వెంటాడుతున్నటి పాపపు భీతి నుండి కూడా మనకు విడుదల కలిగినప్పుడే నిజమైన స్వాతంత్రము. ఎప్పుడైతే చెడు వ్యసనాలు, ఎప్పుడైతే చెడును విసర్జించి నీతిగా బ్రతుకుతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం అనేది
మనము చూడగలము. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి, ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయా నిజమైన స్వాతంత్రం ఏంటంటో ప్రభా తెలియజేసిన వందనాలు. నీ ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ప్రభా, ఎప్పుడైతే ఏ ఉపదేశమునకైతే మేము ఏ ఉపదేశం అపోస్తుల ఉపదేశమునకు అప్పగింపబడిన వారే నీతికి దాసులుగా మేము ఉన్నప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం కలుగుద్ది నాయన. అందరి బట్టి దేవానికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన స్వాతంత్రం ఏంటో ప్రభా మాకు తెలియజేసిన వందనాలు. అయా చెడును విడిచిపెట్టి నీతిగా బ్రతికినప్పుడే మాకు నిజమైన పరిపూర్ణమైన స్వాతంత్రం. తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప ఈ రోజంతా మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మనవి అండి, మరి ఈ యేసయ్య కృపా పరిచర్యకు ప్రార్థించండి. మరి ఈ 2025 సంవత్సరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, మరి ఇక్కడే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కూడా పరిచర్య చేయాలన్న భారంతో ఉన్నాం. చాలా మేర మేము ప్రార్థన పూర్వకంగా మరి భారంతో ఉన్నాం. ప్రార్థించండి. అనేక ప్రాంతాల్లో కూడా పరిచర్య జరుగునట్లుగా ప్రార్థనలు ఎత్తిపట్టండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.